హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్. ఈ రోజు ఈ వీడియోలో మేము బెంగళూరు టు అరుణాచలం వెళ్ళిన వ్లాగ్ ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. కొన్ని కోట్ల జన్మలెత్తినా కూడా శివయ్య అనుమతి లేనిదే అరుణాచలంలో దర్శనం చేసుకోలేమని అంటారు. ఎందుకు అంటే పూర్వకాలంలో హిరణ్యాక్ష అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతను శివుడి భక్తుడు అవ్వడంతో అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాడు. కానీ శివయ్యకి అతని బుద్ధి నచ్చలేదు. కేవలం ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించడానికి అరుణాచలం వస్తున్నాడు అని తెలుసుకుని అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. శివయ్య ఒక బ్రాహ్మణుడి వేషంలో హిరణ్యాక్ష దగ్గరికి వెళ్లి అతన్ని 14 సార్లు గిరి ప్రదక్షిణ చేయమని అంటాడు. హిరణ్యాక్ష దానికి అంగీకరించి గిరి ప్రదక్షిణ చేయడం మొదలు పెడతాడు. కానీ మధ్యలో చాలా అడ్డంకులు రావడంతో ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతాడు. అప్పుడు శివయ్య హిరణ్యాక్ష ముందు ప్రత్యక్షమయ్యి అరుణాచలంలో శక్తి ఇంకా ఆధిపత్యం చేయాలనుకున్న వాళ్ళకి చోటు లేదు. ఎవరైతే స్వచ్ఛమైన హృదయం, నిజమైన భక్తి మరియు విముక్తి పొందాలి అనుకుంటున్నారో వాళ్ళని అనుమతిస్తాను అని చెప్తాడు. ఆ రోజు నుండి కేవలం శివయ్య అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే అరుణాచలంలో అడుగు పెట్టగలరని నమ్ముతారు. మేము అరుణాచలంకి మార్చ్ లో వెళ్ళాలి అనుకున్నామండి. కానీ అదేదో శివయ్య పిలిచినట్టుగా అప్పటికప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో టికెట్స్ బుక్ చేసుకుని వెంటనే నైట్ అండి, అది కాక 7:30 ఆ టైంలో అప్పుడు వెళ్దామని మా వారు చెప్పారనమాట. సో వెంటనే ఆలస్యం చేయకుండా బయలుదేరేసామన్నమాట. కొన్నిసార్లు గుడ్లకు వెళ్ళాలంటే చాలా ప్లాన్స్ చేసుకుంటాము, కానీ అప్పుడు సడన్ గా ఆగిపోతూ ఉంటాం అనమాట కొన్ని కారణాల వల్ల. కానీ ఒక్కొక్కసారి ఎటువంటి ప్లాన్స్ లేవు, అసలు దేవుడు ఇలా పిలిచాడు అనిపిస్తుంది, వెంటనే బయలుదేరేస్తాం కదా. సో మాకు కూడా సేమ్ అది ఇప్పుడు ఇలా జరిగిందనమాట. మామూలుగా మా ప్లాన్ వచ్చేసేసి సమ్మర్ హాలిడేస్ లో వెళ్దాం అరుణాచలం కంపల్సరీ అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ అదేదో దేవుడు పిలిచినట్టుగా అసలు 2 months ముందే ఇలా అరుణాచలం అయితే బయలుదేరుతున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో మేమైతే బస్ బుక్ చేసుకున్నాం అనమాట. సో బెంగళూరు టు తిరువన్నమలై బస్ బుక్ చేసుకున్నాం, స్లీపర్ బస్. పిల్లలు ఉన్నారు కదా, సీటర్ అయితే చాలా కష్టం అవుతుంది అనేసి స్లీపర్ బస్ అయితే బుక్ చేశారు మా వారు. అరుణాచలం బయలుదేరే ముందు పూజా మందిరంలో దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గర వరకు ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటోలో ఒక 10 minutes లో మేమైతే బస్ స్టాప్ అయ్యే ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. సో మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి అయితే బస్ వచ్చిందనమాట. కొంచెం లేట్, ట్రాఫిక్ ఉంది కదా నైట్ టైమ్స్, దాని మూలన లేట్ అయిపోయింది అనమాట. సో బస్ ఎక్కగానే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. సో అలా వాటర్ తాగేసేసి పడుకున్నాం అనమాట. 4కి రీచ్ అవుతాము, 4:30కి అని చెప్పారు. సో అలానే 4:15 కల్లా రీచ్ అయిపోయాం అనమాట ఇక్కడ. సో అరుణాచలం ముందు ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాంటిది ఉంది. ఇక్కడ నుంచి మనం ఆటో వెళ్తూ ఉందంట, ఆటో కానీ బస్సెస్ కానీ వెళ్తూ ఉంటాయంట. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి అనేసి చెప్పారనమాట. సో చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం అయితే. అసలు బస్ దిగగానే చాలా చలిగా ఉంది. మరోపక్క చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే అరుణాచలం గురించి ఎప్పుడు నేను యూట్యూబ్లో వినడము, వీళ్ళు వాళ్ళు చెప్తే వినడం తప్ప ఎప్పుడు రాలేదన్నమాట. ఫస్ట్ టైం నేను అరుణాచలం రావడం, అంటే నేనే కాదు మేము నలుగురం కూడా ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పుడెప్పుడు దేవుడిని దర్శించుకోవాలా అనిపిస్తూ ఉందన్నమాట. సో ఇటు సైడ్ మనం ఆటోస్ కానీ బస్సెస్ కానీ వెళ్తూ ఉంటాయి, అలా వెళ్ళాలి. సో ఎర్లీ మార్నింగ్ కదా, 4:30 అలా అవుతుంది అనమాట టైం. ఇప్పుడు ఇక్కడ ఒక షాప్ కూడా ఓపెన్ లో ఉంది. పిల్లలకి కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. సో వాళ్ళకి ఆకలేసినప్పుడు తింటారు కదా అనేసి. ఇంకా మేమైతే ఆటోలో అంతా షేర్ ఆటో అనమాట, షేర్ ఆటోలో అయితే తీసుకొచ్చేసారు ఒక 10 minutes లోపలికి రావడానికి. సో ఇక్కడైతే అరుణాచలంలోకి అడుగు పెట్టేశామన్నమాట. సో ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప అరుణాచలంలో అడుగు పెట్టలేము అని అంటారు కదా. సో ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో అరుణాచలం అయితే ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట. సో ఈ టెంపుల్ చూడగానే ఒక వైబ్రేషన్, ఒక ఫీలింగ్ అనమాట, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉంటే మీరు ఎలాంటి హ్యాపీనెస్ని ఫీల్ అయ్యారో డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. నాకైతే ఒక్కసారి ఇంకా షాక్ అనమాట, చాలా 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 అసలు చెప్పలేని హ్యాపీనెస్. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇంకా రూమ్స్ వెతుక్కున్నాం అనమాట. అరుణాచలం వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యేసేసి దర్శనానికి వెళ్ళాలి అనేసి రూమ్స్ కోసం వెతికాము. సో మేము అసలు చాలా కష్టం అవుతుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అసలు ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అనేసి చాలా భయపడ్డాము. కానీ దేవుడి దయ వల్ల మాకు రూమ్ కూడా చాలానే త్వరగానే దొరికింది. పిల్లలు ఉన్నారు కదా, తిరిగి తిరిగి ఎక్కడ ఇబ్బంది పడతామో అసలు అనేసి అనుకున్నాం అనమాట. సో అసలు ఆ ఇబ్బంది ఏమీ లేదనమాట. జస్ట్ ఒక రౌండ్ తిరగగానే మా గుడి పక్కనే రూమ్ దొరికింది. దొరకగానే ఇంకా ఫస్ట్ రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి వెళ్లే ముందే బ్రేక్ఫాస్ట్ ఏదైనా పిల్లలకి తినిపించేసి స్టార్ట్ అవుదాము అనుకున్నాము. సో టిఫిన్ సెంటర్ కోసం
కోసం వెతుకుతూ ఉన్నామన్నమాట. కానీ దేవుడి దయ వల్ల మాకైతే అక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. సో అందరం కలిసి ఇంకా టిఫిన్ అయితే చేసేసామన్నమాట. మా పిల్లలైతే కొంచెం స్పైసీగా ఉందని తినలేదు. నేను మా వారైతే హ్యాపీగా తినేసి ఇంకా పిల్లలకి టిఫిన్ తినిపిద్దామని ఇక్కడ వెతుకుతూ ఉన్నామన్నమాట. సో టిఫిన్స్ కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడ వచ్చేసేసి గిరి ప్రదక్షిణ పైన మంచు చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడడానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా చాలా చక్కగా కనిపిస్తూ ఉందన్నమాట. సో చూడండి ఒకసారి మీరు కూడా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. అక్కడ మాత్రమే ఉంది, ఆ కొండపైన మాత్రమే ఉందన్నమాట మంచు, ఇంకెక్కడా లేదు. ఇంకా ఇక్కడ అయితే 4 ద్వారాలు ఉంటాయి కదా, సో అక్కడ మేము ఫస్ట్ ఆటో దిగింది ఇక్కడేనమాట. మాకు రూమ్ దొరికింది కూడా ఇక్కడే, కానీ మాకు పక్కనే దొరికింది. కానీ మేము ఒక రౌండ్ వేసి వస్తున్నాం అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి మొత్తం ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి అయితే వస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా ఉందో నాకు ఇక్కడ ముందు వచ్చి నిలబడుతుంటే గుడి ముందర చాలా అంటే చాలా ప్రజెంట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా గుడికి ఇటు సైడు కొన్ని హోటల్స్ అయితే కనిపించాయి. పిల్లలైతే దోశ కావాలి అని ఒకటే గోల చేస్తున్నారనమాట. సో ఇంకా మేము దోశ కోసం వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ శివయ్య నామాలు అయితే పెడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు పిలిచి మరీ పెడుతున్నారు. అంటే ఒక నామం వచ్చేసేసి 10 రూపీస్. సో ఖచ్చితంగా పెట్టించుకోవాలి అనేసి ఇంకా నలుగురం అయితే పెట్టించుకున్నామండి. పిల్లలు, నేను, మా వారు అందరం కూడా పెట్టించుకున్నాము. సో చూసారా ఎంత చక్కగా ఉందో శివయ్య నామం. సో చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వచ్చారా అరుణాచలం, లేకపోతే రావాలనుకుంటున్నారా? డెఫినెట్లీ నాతోటి షేర్ చేసుకోండి. అండ్ ఇటు సైడ్ అసలు గుడి మొత్తం కూడా పైన గోడ పైన నందులతోటి చాలా చక్కగా కట్టున్నారనమాట. సో ఇక్కడ మా పిల్లలకి టిఫిన్ చేపిద్దామని ఇంకా కూర్చోబెట్టామన్నమాట. దోశ అయితే తింటామని చెప్పారు. సో వీళ్ళకైతే దోశ ఆర్డర్ చేసామన్నమాట. సో మా పాపకి చూసారా బొట్టు ఎంత చక్కగా ఉందో. సో ఇంకా వాళ్ళు తినలేదన్నమాట. సో ఇంకా ఇద్దరి స్వాములకైతే ఆ 2 దోశలు ఇచ్చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనానికి వెళ్ళిపోదాము అనేసి ఇక్కడ క్యూలో అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా రష్గా ఉంటుందేమో అనుకున్నాము. అసలు నిజంగా దేవుడి దయ వల్ల ఎటువంటి రష్ లేదనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడ రద్దీ కానీ దొబ్బుకోవడం కానీ అట్లా ఏం లేదనమాట. ఎగ్జాక్ట్లీ మా తర్వాత చెప్పాలి అంటే చాలా కష్టం దర్శనం అయింది. చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉండే. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మాకు టికెట్స్కి చేంజ్ లేదనమాట. యాక్చువల్లీ 500 ఒక్కటే ఉంది. ఇంకా టికెట్స్ లేకుండా మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి అని చెప్పారనమాట వాళ్ళు. కానీ అప్పటికప్పుడు శివయ్య అలా మీకు దర్శనానికి ఇబ్బంది అవ్వకూడదు అనేసి ఒక అమ్మాయి ఇంకా ఆమెకి ఫోన్పే చేసి ఆమె 200 నాకు ఇవ్వడం, అట్లా సడన్గా అన్నీ జరిగిపోయాయి అనమాట. సో అలా మేము ఒక 50 రూపీస్వి 4 టికెట్స్ అయితే తీసుకున్నాము. సో పిల్లలిద్దరికీను మా ఇద్దరికి సో తీసుకున్నాం అనమాట. సో తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సడన్గా అలా జరిగిపోయింది. చేంజ్ ఆమె దగ్గర లేకపోవడం, జస్ట్ పక్కన ఆమె నాకు ఫోన్పే చేయండి నేను ఇస్తానని చెప్పడం చాలా మిరాకిల్ అనిపించింది. అంతా శివయ్య లీలలాగా అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఇంకా క్యూలో కొద్దిసేపు కూర్చోవడం, అలా ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళడం, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో క్యూలో కూడా ఎక్కడ దొబ్బుకోవడాలు అలా ఏం లేదు, జస్ట్ ప్రశాంతంగా జరుగుతుందనమాట మార్నింగ్ టైము. సో నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అలా ప్రశాంతంగా శివయ్యని దర్శించుకొని పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా అక్కడ వినాయకుడి టెంపుల్ దగ్గర గుంజీలు తీసి బయటికైతే వచ్చాము. దర్శనం చేసుకుని బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసేసి లడ్డు అలాగే అరిసెలు ఇస్తున్నారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు లడ్డు ఇష్టం, అరిసెలు 2 ఇష్టం అనమాట. రీసెంట్లీ సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత బాగా అరిసెలు తినాలనిపించింది. ఎందుకో అమ్మ ఉంటే ప్రతి ఇయర్ చేసి పెట్టేవాళ్ళు, కానీ లేనప్పుడు ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలి. కానీ నా బాధ ఇక్కడ అమ్మ రూపంలో ఉన్న అమ్మవారు అయితే తీర్చేశారు. ఎందుకు అంటే ఇక్కడ అరిసెలు ఇచ్చారనమాట ప్రసాదంగా. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారే మా అమ్మ రూపంలో నాకు హెల్ప్ చేశారనిపించింది. ఇంకా అలా ప్రసాదం అయితే తినేసి బయటకైతే వచ్చాము. ఇక్కడ గోపురం దగ్గర ఇంకా పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ అరుణాచల శివయ్యని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో కొన్ని వేల మంది అయితే వచ్చున్నారు. బయటికి వెళ్లే దారిలోనే ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది. ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట. ఏంటి ఇక్కడ అని వెళ్ళి చూసామన్నమాట. చూస్తే ఇక్కడ చెట్టుకి ఉయ్యాలలు కట్టు ఉన్నారు, అంటే ముడుపులు కట్టు ఉన్నారు. సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉయ్యాలలు కానీ ముడుపులు కానీ కడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అయితే కలుగుతుందని నమ్మకం అన్నమాట.
అనమాట. సో అలా మేము ఇక్కడ చూసేసి ఇంకా మేము బయలుదేరుతూ ఉన్నామన్నమాట. సో ఇంకా బయలుదేరుతూ ఉండగా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో మా తర్వాత దర్శనం అయితే ఎంత కష్టమో చూపిస్తాను అనేసి. సో మేమైతే ఇక్కడ మీకు క్యూ కనిపిస్తుంది కదా లోపల సైడ్, అసలు ఎంత చాలా కష్టంగా, చాలా పిల్లలైతే ఏడుపులు, ఒకటే ఏడుపులు అనమాట. అంత కష్టమైంది మా తర్వాత దర్శనం అయితే. కానీ మాకు మాత్రం దర్శనం చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఇక్కడ ఒక ఆమె అయితే మోకాల మీద నిలబడి భిక్షాటన చేస్తున్నారు. ఆవిడని చూడగానే నాకు ఎందుకో జాలిగా అనిపించింది. అందుకనే సో వెళ్ళి ఆవిడకి భిక్షాటన చేసి వచ్చానన్నమాట. సో క్యూ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇంకా అసలు లక్కీ అనే చెప్పొచ్చు, మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వెళ్ళే దారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే మనం ఎంట్రీ అయ్యే గోపురం వేరే ఉంటుంది, మనం బయట వెళ్ళే గోపురం వేరే ఉంటుందన్నమాట, ఒకటే అవ్వదు. సో ఇలా అయితే మేము బయటికి వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో మళ్ళీ సపరేట్ క్యూ ఉందన్నమాట. అది ఎందుకు ఆ క్యూ అంటే ఏదో సంథింగ్ చెప్పారు, నాకు అర్థం కాలేదు. సో ఇంకా మేమైతే ఇంకా క్యూ ఎందుకులే పిల్లలతోటి అనేసి బయటికైతే వెళ్ళిపోయామన్నమాట. బయటికి వెళ్ళే దారిలో కూడా మనకి ఒక్కొక్కరికి 2 లడ్డూలు అయితే ఇస్తారనమాట, చిన్న చిన్న లడ్డూలు. సో అవి కూడా తీసుకొని మేమైతే ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే దీపం తీసుకున్నాను. ఇక్కడ దీపం వెలిగించి ఏ కోరికలైనా కోరుకుంటే ఆ శివయ్య అలా తీర్చేస్తారు అని అంటారు. సో ఆ కోరిక ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటే ఇలాగే వెంటనే జరిగిపోతుంది. సో అలా నేను దీపం మీద ఇక్కడ కర్పూరం పెట్టి హారతి అయితే ఇస్తున్నానమాట శివయ్యకి. పెట్టేసి తర్వాత నేను బిల్వపత్రి కూడా తీసుకున్నాను. సో ఆ బిల్వపత్రి కూడా ఆ దీపానికి సమర్పించి ఇంకా ఇక్కడైతే మొక్కుకుంటున్నాను. మనం కోరుకునే కోరికలో న్యాయం ఉండాలే కానీ శివయ్య తీర్చకుండా అస్సలు ఉండడు. అరుణాచలం వచ్చి అడగని వారిది తప్ప అడిగిన వారి కోరికలైతే శివయ్య ఇలాగే తీర్చేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి. సో ఇక్కడైతే నేను పిల్లలకి హారతి ఇచ్చేసి ఇక్కడ టెంకాయ అయితే కొట్టేశానమాట. శివయ్యకి అయితే అలా టెంకాయ కొట్టేసి అక్కడే పెట్టేసి మేమైతే ఇంకా మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరేసామన్నమాట. సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడ సో గుడి పక్కనేనమాట, చాలా అంటే చాలా దగ్గర. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము. దర్శనం అయితే జస్ట్ 2 అవర్స్లో అలా జరిగిపోయిందనమాట. 7:30 అలా లోపలికి వెళ్ళాము అండ్ మేమైతే 9:30, 10కి అలా బయటకు వచ్చేసామన్నమాట. చాలా బాగా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాము. రాగానే కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయామన్నమాట అందరం కూడాను. సో కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళామన్నమాట. మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చిన గోపురం దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మేము కొన్ని వస్తువులు చూసాను ఇంట్లో పెట్టవలసినవి, అవి తీసుకొని రావడానికి అక్కడే దొరుకుతాయని మళ్ళీ అక్కడికే వెళ్ళామన్నమాట. సో అవి కొన్ని వస్తువులు తీసుకొని ఇంకా మధ్యాహ్నం భోజనం అక్కడే చేసేసాము హోటల్లో. భోజనం కూడా చాలా రుచిగా ఉండే అనమాట, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మా బాబు ఇంకా ఒకటే పాలు పాలు అని అడుగుతూ ఉన్నాడనమాట. సో వాడి కోసం బయటికి వెళ్ళి ఇంకా పాలు తీసుకొచ్చానమాట. సో ఈ చిన్న బుడ్డిలో పాలు 50 రూపీస్, చిన్న హాఫ్ బాటిల్లో పాలు 50 రూపీస్ అనమాట. సో అలా పాలు వాడికి కలిపిచ్చేసాను. వాడైతే తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా వాడికి ఫుడ్ కంటే పాలు ఎక్కువ ఇష్టం అనమాట. పాలు దొరికేసరికి మంచిగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా పాలు తాగేసి తర్వాత ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. మళ్ళీ బస్ బుక్ చేసుకున్నాము. 6:30కి బస్ ఉంది. సో ఇక్కడ నుంచి మేము 5:30కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే బస్ ఇక్కడ కాదనమాట, రమణాశ్రమం అనేది ఉంటుంది అరుణాచలంలో, కంపల్సరీగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. కానీ మాకు ఇక్కడ టైం కుదరక దేవుడి దర్శనం మాత్రం చేసుకుని ఇంటికి బయలుదేరేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా విజిట్ చేస్తాము. అరుణాచలం వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయాలి అంటారు. కానీ ఇప్పుడు పిల్లలతో ఉన్నాం కాబట్టి అసలు గిరి ప్రదక్షిణ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ కూడా చేస్తామని దేవుడికి దండం అయితే పెట్టుకొని మేము ఇక్కడ బయలుదేరేసామన్నమాట. చూసారా ఎంత రష్గా ఉందో, ఈవినింగ్ టైమ్స్ అనమాట. క్యూ అయితే ఎక్కడ దాకుందో ఇక్కడ గోపురం నుంచి మేము తీసుకున్న రూమ్ వరకు ఉందన్నమాట. అంత రష్ ఉంది. ఈవినింగ్ టైమ్స్ కూడా చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. సో మేము అలా ఆటో బుక్ చేసుకొని ఇంకా బస్సు స్టాప్ అయ్యే దగ్గరికి అయితే వచ్చాము. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా గ్రీన్ బోర్డు, అది రమణాశ్రమము. అక్కడ మాకు బస్సు అయితే స్టాపింగ్ అని చెప్పారనమాట. సో బస్ రావడానికి ఇంకో 10 మినిట్స్ అలా టైం పడుతుంది అనేసి మేమైతే ఇంక ఇక్కడ బొరుగుల మిక్చర్ ఉంటుంది కదా, అది తింటున్నాం అనమాట. ఆకలేస్తుంది చాలా, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం కదా, ఇంకా ఇప్పుడు 5:36 అలా అవుతుంది అనమాట టైం. కొంచెం ఆకలేస్తుంటే ఇలా బొరుగులు అయితే తిన్నాము. బొరుగులు తింటూ ఉండగానే బస్ అయితే వచ్చేసింది. సో ఇంకా బస్సులో వెళ్ళి కూర్చొని తింటూ ఉన్నాం అనమాట.
బస్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో అరుణాచలం ఫైనల్లీ వచ్చి వెళ్తున్నాం రిటర్న్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మధ్యలో ఒక చోట బస్సు ఆపితే ఇంకా మేమైతే ఇక్కడ దోశ అలాగే ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఇంకా అలా తినేసి స్టార్ట్ అయిపోయి 10:30కి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉన్నా లేకపోతే వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దర్శనం ఎలా జరుగుతుందో ఏమో భయంగా వెళ్ళామన్నమాట. చాలా బాగా అయితే జరిగింది. అసలు తమిళనాడు, మనకి లాంగ్వేజ్ కూడా రాదు. అసలు శివయ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలా వెళ్ళాము. ఇలా తిరిగి ఇంటికి క్షేమంగా అయితే రీచ్ అయిపోయామండి. అంతా శివయ్య చూసుకున్నాడు. ఎంత బాగా అనిపించిందో. దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరిగింది.